ఒకవైపు కలెక్షన్లు, ఇంకోవైపు కన్నీళ్ళు, కష్టాలు, ఒకవైపు రికార్డులు బద్దలు కొట్టడాలు, ఇంకోవైపు భరించలేనటువంటి బాధలు. ఒకవైపు చూసుకున్నట్లయితే అసలు ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ఇంత మట్టికి ఏ రికార్డును సృష్టించలేదురా అని చెప్పి ప్రశంసలు. ఒకవైపు చూసుకున్నట్లయితే దెంగులు. నిజంగా ఈ ఒకేసారి కష్టాలు బాధలు రావటం ఎండావాన అంటాం కదా, అదేదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఇదేనేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. పుష్ప కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఈ వీడియో చేసి నేను చాలా రోజులు అవుతుంది. ఈ గ్యాప్లో పుష్ప మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు కూడా. ఎందుకంటే బాయ్ అరెస్ట్ కావటం, బాయ్కి చాలా ఇది కావటం, ఆయనకు వచ్చినటువంటి బాధల్లో ఇప్పుడు కలెక్షన్స్ గురించి ఎందుకులే లొల్లి అని చెప్పి నేనైతే సైలెంట్గా ఉన్నా. కానీ ఇది సృష్టించేటటువంటి రికార్డులకి అండ్ నిన్న మన తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారనమాట. వాళ్ళు చాలా ఇదిగా మాట్లాడారు. పుష్ప సినిమా కోసమే కలెక్షన్స్ ఫేక్ అని చెప్పి కూడా వాళ్ళైతే తెలియజేస్తున్నారు. సో అది నిజమా అబద్ధమా, ఇప్పటిదాకా సినిమా ఎంత వసూలు చేసింది, హిందీలో ఎంత వసూలు చేసింది, ఇంకా ఎంత వసూలు చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే పుష్ప సినిమా కలెక్షన్స్ ఫేక్ నిజమా అంటే ఒక్కసారి క్లిప్ వినండి. పుష్ప లాంటి సినిమాకి చాలా మంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి 1000 రూపాయల టికెట్ వల్ల. విన్నారు కదా, వీళ్ళు ఎవరో కాదు, డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. ప్రొడ్యూసర్ గారు డిస్ట్రిబ్యూటర్కి సినిమాని అయితే అమ్ముకుంటాడు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లో వేసి డబ్బులు అయితే లాభ పొందుతారు. వీళ్ళు ఏం చెబుతున్నారంటే కల్కి అప్పుడు సలార్ అప్పుడే టికెట్ రేట్స్ 200-250 రూపాయలు ఉంది రేటు. అప్పుడు మాకు ఓపెనింగ్సే 18 లక్షలు వచ్చాయి. ఇది 500 రూపాయల టికెట్ పెడితే 13 లక్షల ఓపెనింగ్ వచ్చింది. పుష్ప అప్పుడు ఒక్కొక్క టికెట్ 800-500 ఉంది. దానివల్ల సరైనటువంటి కలెక్షన్ రాలేదు. నిజానికి టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఓపెనింగ్స్ ఎక్కువగా రావాలి, కానీ 11 లక్షలు కూడా రాలేదు అని చెప్పి తెలియజేస్తున్నారనమాట. ఇంకోవైపు చూసుకున్నట్లయితే థియేటర్లన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి. లైక్ తెలుగు స్టేట్స్లో అయినా అక్కడక్కడ డేకట్లేదు అనమాట. కొత్త సినిమాలు వచ్చేసాయి. చాలామంది ఐమాక్స్లో ముఫాసాను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక నార్మల్గా క్రేజీ ఫ్యాన్స్ అందరూ కూడా యూవే మూవీకి వెళ్తున్నారు. ఇక మ్యాక్సిమం పుష్ప సినిమా అయిపోయింది, కానీ వాళ్ళు రోజుకి 50 కోట్లు వస్తున్నాయి, 100 కోట్లు వస్తున్నాయి అనేటటువంటి ఫిగర్స్ అయితే మనకు చూపిస్తున్నారు, అనేటటువంటి పోస్టర్స్ అయితే దర్శనమిస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. మొట్టమొదట పుష్ప సినిమా ఏదైతే ఉందో హిందీలోనే 700 నెట్ కలెక్షన్స్ 700 కోట్లు అయితే కొట్టడం జరిగింది. ఇక అక్కడ మట్టికి వేరే లెవెల్ నడుస్తుంది. అండ్ నన్ను అడిగేటటువంటి క్వశ్చన్లు ఏంటంటే థియేటర్స్ ఖాళీగానే ఉంటున్నాయి, టికెట్స్ కూడా ఫుల్ అవ్వట్లేదు. మరి నేను కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అని అంటే ఇప్పుడు చెప్తా, గుర్తుపెట్టుకోండి. పుష్ప డే 1 294 కోట్లు కొట్టింది. ఆ టైంలో థియేటర్స్ ఫుల్ ఉన్నాయి అనమాట. డే 2 కూడా పర్లేదు, ఒక 150 కోట్లు కొట్టింది అనమాట. ఆ టైంలో కూడా ఫుల్గా ఉన్నాయి. డే 3లో 150 కోట్లు కొట్టింది, అప్పుడు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా జనాలు తగ్గారనమాట, అందుకే కలెక్షన్స్ తగ్గాయి. రోజుకి 300 కోట్లు 150 కోట్లు వసూలు చేసినటువంటి పుష్ప ఒకేసారి వెనకడిగేసి ఇప్పుడు 50 కోట్లు 30 కోట్లు వసూలు చేస్తుందంటే వచ్చేటటువంటి కలెక్షన్స్ అలా ఉన్నాయి అనేటటువంటిది రియాలిటీ అనమాట. అండ్ నాకు బెంగళూరులో కూడా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. బెంగళూరులో ఎందాకలే వాడిని స్క్రీన్ షాట్ పెట్టాలని అడిగిన, వాడైతే స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి. బెంగళూరు మొత్తం వాళ్ళు భాషకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు అసలు. బెంగళూరు వాళ్ళందరూ కూడా పుష్ప సినిమాని బాయ్కాట్ చేయాలి అని చెప్పి చేసిన ట్రెండ్ కూడా మనకు తెలుసు. కానీ అక్కడ కూడా డిసెంబర్ 22వ తారీఖు హౌస్ఫుల్ నడిచిందనమాట. ఇది నేను చూసింది ఒక్క థియేటర్లు ఉన్నాయి, ఇంకా చాలా థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లు అన్నింటిలో కూడా పుష్ప సినిమా ఏదైతే ఉందో హౌస్ఫుల్ నడుస్తుంది. మరి ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఎందుకు తెలియజేస్తున్నారు అంటే తెలుగులో అంత ఆసక్తి చూపించలేదు జనాలు. తెలుగులో చూసుకున్నట్లయితే మొత్తం 5-6 థియేటర్లు ఉన్నాయి అనుకోండి సిటీకి, దాంట్లో 3 థియేటర్లకి పుష్పనే చేసిండు. కాబట్టి అక్కడ కొంతమంది కనబడుతున్నారు. కానీ వేరే స్టేట్స్లో చూసుకున్నట్లయితే తక్కువ థియేటర్స్ ఇచ్చారు అండ్ వేరే సినిమాలు అయితే నడుస్తున్నాయి. దానివల్ల అక్కడ కలెక్షన్స్ అయితే బీభత్సంగా రావడం జరుగుతుంది అనేటటువంటిది రియాలిటీ. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి పుష్ప వాళ్ళు ఏమి ఫేక్ కలెక్షన్స్ వేసుకోవట్లా. ఇప్పుడు అల్లు అర్జున్ అన్న కాంట్రవర్సీ నడుస్తుంది. సుకుమార్ గారి మీద కూడా ఏదో కేసు ఫైల్ అయిందంట. మైత్రి మూవీ మేకర్స్ని కూడా కొద్దిగా జైల్లో వేసేటటువంటి అవకాశం ఉన్నాయి అని చెప్పి కానొస్తున్నాయి. ఇంత కథ నడుస్తుంటే ఈటీఎన్ వాళ్ళు పబ్లిసిటీ అయితే వేసుకోరు. నన్ను అడిగితే అసలు కలెక్షన్స్ పోస్టర్సే కానట్ల. ఒకసారి చూడండి, 1500 కోట్లు వచ్చాయి అనేటటువంటి ఒక పోస్టర్ని అయితే పుష్ప టీవీ రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఒక్క పోస్టర్ కూడా మన కళ్ళకు కనరాలేదు. దీన్ని బట్టి ఏంది, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఇది బాధపడాల్సిన సిచ్యువేషన్ అని చెప్పి వాళ్ళైతే ఇవ్వట్లేదు అనమాట. మీరేం బాధపడమాకండి. నేనైతే వచ్చినటువంటి కలెక్షన్లు ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మీ ముందు ఇప్పుడు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందు నేను బాహుబలి కనుండి వస్తా. బాహుబలి చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ బుక్ మై షోలో 3.3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి అనేటటువంటిది మనకైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. 3 మిలియన్ అనేది చాలా తక్కువగా, అంటే ఆ టైంలో ఆఫ్లైన్ ఎక్కువ నడిచింది అనమాట. ఆన్లైన్లో టికెట్లు ఎవరు కూడా బుక్ చేసుకోలేదు. మ్యాక్సిమం పీపుల్స్ వెళ్ళి నేనే బయట కొనుక్కున్నాను టికెట్లు, బ్లాక్లో కొనుక్కోవడం, ఆ బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం అలాంటివి జరిగినాయి అనమాట. అండ్ 3.3 మిలియన్ బాహుబలికి అయితే టికెట్లు అయ్యాయి. ఓవరాల్గా బాహుబలి టికెట్లు సేల్ అయింది
10 కోట్ల టికెట్లు అనమాట. ఆన్లైన్లో 30 లక్షల టికెట్లు సేల్ అయితే మొత్తం కలిపి 10 కోట్ల టికెట్లు అయితే సేల్ అయ్యాయి అనమాట. అందుకే సినిమాకి ఆ 1800 కోట్లు వచ్చాయి అనేటటువంటిది ఇది. సో పుష్పకు చూసుకున్నట్లయితే 80 మిలియన్ టికెట్స్ అయితే సేల్ అయ్యాయి అనేటటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ కూడా బయట టికెట్లు ఇయ్యాలి అసలు. నాకు తెలిసి మ్యాక్సిమం కొద్దిగా లోకల్లోనూ కొద్దిగా ఊర్లాంటి ప్రదేశంలో టికెట్లు ఇస్తారులే, కానీ అందరూ కూడా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడమే. కాబట్టి ప్రతి ఒక్క టికెట్ కూడా ఆన్లైన్లో బుక్ అవుతుంది. అండ్ టికెట్స్ న్యూ అయినా ఈ బుక్ మై షోలో అయినా ఇప్పటిదాకా 18 మిలియన్ టికెట్స్ అయితే సేల్ అయ్యాయి అనేటటువంటిది వచ్చిందనమాట. సో ఇక్కడ టికెట్స్ మాట్లాడుతున్నాయి కదా, టికెట్స్ 80 మిలియన్స్ సేల్ అయ్యాయి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం జరుగుతుంది అనేటటువంటిది రియాలిటీ. అక్కడ చూసుకున్నట్లయితే 10 కోర్ అంటే 10 కోట్ల టికెట్లు అక్కడ అమ్ముడుపోయాయి కాబట్టి ఆ రేంజ్లో కలెక్షన్స్. ఇక్కడ 18 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి కాబట్టి ఈ రేంజ్లో కలెక్షన్స్. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో 2-3 ఆన్లైన్ టికెట్సే, ఇంకా వేరే అయితే వేరే కథ ఉందనమాట. అవి కూడా టికెట్స్ వేరే లెవెల్ సేల్ అవుతున్నాయి అనేటటువంటిది రియాలిటీ. అండ్ పుష్ప సినిమా హిందీలో 700 కోట్లు అయితే కొట్టింది. అది అక్కడ ఉన్నటువంటి లోకల్ హీరోలకు కూడా సాధ్యపడదు అనమాట. ఒక షారుఖ్ ఖాన్, ఒక సల్మాన్ ఖాన్కే చాలా టఫ్ అనమాట, చాలా కష్టం మీద వన్ మధ్యనే స్త్రీ అనేటటువంటి సినిమా కొట్టింది. అండ్ అంతకుముందు చాలామంది హీరోలు రేర్ అనమాట, అసలు వాళ్ళకు డ్రీమ్ అది. కానీ మనోడు అక్కడికి వెళ్ళి హిందీ మాట్లాడడం కూడా రాదు, నిజంగా అక్కడ తగ్గేదేలా అనేటటువంటి విజృంభణ చేసి మంచి కంటెంట్తో అయితే దోసుకెళ్ళిండు అనమాట. నిన్నే నా బామ్మర్ది వెళ్ళిండు, బావో సినిమా అదిరిపోయింది అన్నాడు. సో ఇక్కడ జనాలకైతే అక్కడ పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది, వాళ్ళైతే ఎగబడి చూస్తున్నారు అనేటటువంటిది రియాలిటీ. అండ్ పుష్ప సినిమా ఇప్పటిదాకా అటు నార్త్లో మరియు సౌత్లో కలుపుకొని 1700 కోట్లు అయితే వసూలు చేసింది. జస్ట్ కొద్దిగా అడుగు దూరంలో ఉందన్నమాట బాహుబలిని టార్గెట్ చేయడానికి. బాహుబలి చూసుకున్నట్లయితే 1800 కోట్లు, పుష్ప 2 చూసుకున్నట్లయితే 1700 కోట్లకైతే మ్యాక్సిమం వచ్చేసింది. ఇంకొక 100 కోట్ల కలెక్షన్స్ కానీ వచ్చేస్తే బాహుబలిని దాటి వెళ్ళిపోద్ది, టాప్ 2లో నిలబడిద్ది అనేటటువంటిది రియాలిటీ అనమాట. ఇంక మీకు చాలా డౌట్స్ అయితే వచ్చి ఉండొచ్చు, అదేంటంటే బాహుబలిని దాటేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా. ఆల్రెడీ ఇప్పుడు ఐనాక్స్లో సినిమా తీసేశారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. నెంబర్ ఆఫ్ ఐమాక్స్ ఆర్ ఐనాక్స్లో పుష్ప సినిమా ఆడట్లా, వేరే చోట అయితే ఆడుతుంది అనమాట. కొన్ని థియేటర్లో ఆడుతుంది కానీ కొన్ని చోట అయితే ఆడట్లేదు. ఇప్పుడు మన స్టేట్స్లో అయితే అసలు మ్యాక్సిమం ఆడట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. దీనివల్ల కలెక్షన్స్ కొద్దిగా డీలే అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదేగాక సినిమా హెచ్డీ లీక్ అయింది, ఇది మీకు తెలీదా? ఒకసారి వెళ్ళి యాప్స్లో చెక్ చేయండి. నేను నిన్న మా ఫ్రెండ్ గారు చూస్తుంటే స్టన్, అసలు థియేటర్ ప్రింట్ చూడటం ఎందుకురా, 2 రోజులు ఆగరా హెచ్డీ వస్తుంది అంటే, అరే మామ ఇది థియేటర్ ప్రింట్ కాదురా సరిగ్గా చూడరా అంటే ఫుల్ క్లారిటీ. వాడు ట్యాబ్లో పెట్టుకొని చూస్తుంటే అసలు అమ్మ ఇంత హెచ్డీ సినిమా ఎలా లీక్ అయిందిరా అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అదేమి థియేటర్లో షూట్ చేసింది కాదు, డైరెక్ట్గా అసలు ఆ ప్రింట్ని ఎలా దింపారు అనేటటువంటిది అర్థం కల. కాబట్టి సినిమా అయితే ఇక్కడ హెచ్డీ లీక్ అయిపోయింది. అదే కాక జనవరి 9వ తారీఖు నుండి సినిమా స్ట్రీమ్ అవ్వబోతుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అయితే పడేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ సినిమాకు ఉన్నటువంటి ఏదైనా మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఈ నెల 25 అంటే రేపటి నుండి ఎక్స్ట్రా 20 నిమిషాలు అయితే సినిమాలో యాడ్ చేస్తారంట. ఆ 20 నిమిషాలు అయితే ఓటీటీకి రిలీజ్ చేయారంట. ఆ 20 నిమిషాలు మీరు చూడాలంటే థియేటర్కే వెళ్ళాలి అనేటటువంటిది తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పుష్ప సినిమాకి కొద్దిగా హైప్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. యాడ్ చేసినటువంటి 20 నిమిషాలు కానీ వేరే లెవెల్ ఉందనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఎగబడేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కానొస్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటిదాకా సినిమా అయితే 1700 కోట్లు కొట్టింది, ఎక్స్ట్రా 20 నిమిషాలు అంటున్నారు. ఒకవేళ అక్కడ నార్త్లో కూడా బేబత్సంగా నచ్చి రౌండ్ ఫిగర్ ఆడొక 1000 కోట్లు చేసిందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 1000 నడుస్తుంది, ముక్కి మూలిగి ఇంకో 100 కోట్లు అయితే కొట్టింది అనమాట. సో అక్కడ 1000, ఇక్కడ 1100, మొత్తం 2100 అయితే సినిమా కొట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది నేను ఓటీటీకి వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఓటీటీకి వచ్చిన తర్వాత కొత్త సినిమా రిలీజ్ ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్. గేమ్ చేంజర్ని అయితే మనం తక్కువ అంచనా వేయలేము అనమాట. దానికి కూడా మంచి పబ్లిసిటీ అయితే వచ్చింది, మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది గేమ్ చేంజర్ కూడా. దానికి కూడా భయంకరమైనటువంటి బుకింగ్స్ జరుగుతాయి, అక్కడ అడ్వాన్స్ సేల్స్ కూడా ఫుల్గా నడుస్తున్నాయి అనేటటువంటిది వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాకా పుష్పగాడు ఎంత కొట్టుకున్నా కానీ ఈ సంక్రాంతి దాకా అనమాట. సంక్రాంతి తర్వాత థియేటర్లో కూడా దొరికేటటువంటి అవకాశం లేదు. మొన్న రిలీజ్ అయినటువంటి 4 సినిమాలు అప్పుడే అసలు పుష్ప సినిమాని తీసేసేవాళ్ళే. కాకపోతే సినిమా హిట్ అయింది, ఇంకేమో కలెక్షన్స్ వస్తాయి, ఇంకా చూడాలనుకునే వాళ్ళు చూస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఇంకా సినిమాని అట్లా ఆపడం జరిగింది. కొన్ని సెంటర్స్లో అయితే ఆ కొత్త సినిమాలు రిలీజ్ కానీ లేదు. నా వరకు చెప్పాలనంటే యూఐ సినిమా
ఒక చిన్న థియేటర్లో రిలీజ్ చేశారు. ఖమ్మంలో ఉన్న సిఎన్ గ్యాలక్సీలో రిలీజ్ చేశారనమాట. ఎందుకంటే పుష్ప ఉంది అనేటటువంటి రీజన్. అదేవిధంగా ఇప్పుడు ఇంకా సంక్రాంతికి వచ్చిందంటే మ్యాక్సిమం మన సంక్రాంతి అంటేనే దిల్ రాజు గారిదే. దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటింగ్ చేసేటటువంటి సినిమా డాకు మహారాజు. దిల్ రాజు గారు మరియు మన నాగవంశి గారు కలిసి ఆ సినిమాని అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ చేస్తున్నటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మళ్ళీ అదే దిల్ రాజు గారు మళ్ళీ ప్రొడ్యూసింగ్ చేస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్. ఈ విధంగా మన దిల్ గారియే ఆల్మోస్ట్ 2 సినిమాలు ఉన్నాయి. ఆయన ఫ్రెండ్తో కలిసి కూడా టైఅప్ అవుతుండో. సో దిల్ రాజు గారి 3 సినిమాలు ఉన్నాయి. ఆయన మ్యాక్సిమం థియేటర్లన్నీ ఇక ఖాళీ చేపించి మొత్తం గేమ్ చేంజర్కి సంక్రాంతికి వస్తున్న సినిమాకి పెడతాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇక వెయిటింగ్ ఫ్రెండ్స్. ఈసారి సంక్రాంతి అయితే ఏ విధమైనటువంటి క్లాష్ లేకుండా, ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వచ్చేస్తుంది అనమాట. పోయినసారి సంక్రాంతి అప్పుడు మనం చూసాం హనుమాను గుంటూరు కారంగా ఎంత పెద్ద రచ్చ జరిగిందని. ఈసారి అలాంటిది ఏం లేదు అనేటటువంటిది ఇంకా ఉత్తమంగా తెలియజేయడం అనమాట. సో మీ కామెంట్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప సినిమా 1700 కొట్టిద్ది అనుకున్నారా, కొట్టదనుకుంటున్నారా? పోనీ ఈయన ఫేక్ అనుకుంటున్నారా, రియల్ అనుకుంటున్నారా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ చిల్డ్రన్స్ బాయ్ బాయ్, నమస్కార్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తా. బై బాయ్.